క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి తిరుసభ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈనాటి సువిశేషపట్నంలో ప్రభు మనకు అనేక విషయాలు తెలియచేస్తున్నారు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. లోకం అనగా సమస్త మానవాళి. ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. ప్రతి ఒక్కరిని రక్షించటానికి ప్రభువు తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఏకైక కుమారుడు అనగానే పాత నిబంధన గ్రంథంలో మనకు అబ్రహాం గుర్తొస్తారు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాము, నీ ఏకైక కుమారుని, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుమారుని నాకు మొరియా పర్వతం పైన దహన బలిగా సమర్పించు అని చెప్పినప్పుడు, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని ప్రభు పరీక్షించినప్పుడు, అబ్రహాం యొక్క ప్రేమను ప్రభు పరీక్షించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. తన కుమారుని కన్నా దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని నిరూపించాడు. ఈనాటి సువిశేషపట్నంలో ప్రభు చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకమును ప్రేమించి ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రక్షణార్థమై తన ఏకైక కుమారుని లోకానికి పంపించారు, ఈ లోకానికి ఇచ్చారు అని చెప్పొచ్చు. క్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. రెండవదిగా క్రీస్తు ప్రభు శిలువ శ్రమలను అనుభవించి తండ్రి యొక్క ప్రేమను, దైవ ప్రేమను మనకు తెలియచేశారు. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ప్రేమా స్వరూపుడు, దేవుడు ప్రేమా స్వరూపుడు. ఈ త్రిత్వైక దేవుడు, ఈ ముగ్గురు వ్యక్తులు, తండ్రి దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురి మధ్య ప్రేమ సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనంలో క్రీస్తు ప్రభువు తండ్రితో చెప్తున్నటువంటి మాట ఇది, లోక ఆరంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి, లోక ఆరంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి అని ప్రభు చెప్పారు. ఈ విధంగా ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య ప్రేమ బంధం అనేది ఉంది. ఆ ప్రేమను క్రీస్తు ప్రభుని ద్వారా ఈ లోకానికి వెల్లడి చేశారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, తండ్రి ప్రేమను, దైవ ప్రేమను చూయించినప్పుడు కొంతమంది విశ్వసిస్తారు, కొంతమంది తిరస్కరిస్తారు. ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవితాన్ని పొందుతారు. ఎవరైతే ప్రభుని తిరస్కరిస్తారో, ప్రభుని ప్రేమను తిరస్కరిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరిస్తారో, సత్యమును తిరస్కరిస్తారో వారు ఖండింపబడతారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషపట్నంలో ప్రభు ఇంకొక సత్యాన్ని కూడా చెప్తున్నారు. క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించింది ఈ లోకాన్ని రక్షించటానికి. అది తండ్రి దేవునిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఈ లోకాన్ని నాశనం చేయటానికి కాదు, ఈ లోకాన్ని ఖండించటానికి కాదు, ఈ లోకాన్ని రక్షించటానికి అనేది మనం గ్రహించాలి. అయితే ఈ వెలుగు, ఈ క్రీస్తు వెలుగు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలామంది ఈ వెలుగును వెంబడించకుండా చీకటిని వెంబడిస్తూ ఉన్నారు. ఆ వెలుగును తిరస్కరించి పాపము వెనుక పోతున్నారు, చీకటి వెనుక పోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నము తర్వాత వచనంలో మనం చూస్తున్నాం, మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించారు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, ప్రేమను చూయిస్తూనే ఉన్నారు క్రీస్తు ప్రభుని ద్వారా. కానీ మనుష్యులు ఆ ప్రేమను తిరస్కరించి వారు దుష్క్రియలు చేయుచు పాపమును, చీకటినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈ రోజున మనము ఆత్మ పరీక్షను చేసుకోవాలి. ప్రభు తన యొక్క ప్రేమను క్రీస్తు ప్రభుని ద్వారా తెలియచేశారు, సత్యము ద్వారా తెలియచేశారు. అయితే ఆ ప్రేమను మనం పక్కన పెట్టి చీకటి వెనుక పోతూ ఉన్నామా, పాపపు క్రియల వెనుక పోతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఈనాటి సువిశేషపట్నము క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచమని, చీకటిని ద్వేషించమని, సత్యమును ప్రేమించమని, వెలుగును ప్రేమించమని, వెలుగు బాటలు నడవమని మనందరినీ కూడా ప్రోత్సహిస్తుంది, మనందరికీ పిలుపునిస్తుంది. కాబట్టి ఆ ప్రభుని యందు విశ్వాసం ఉంచుతూ వెలుగులో మన యొక్క జీవితాలను కాంతివంతము చేసుకుంటూ ఇతరులకు కాంతివంతమైనటువంటి జీవితాన్ని మన ద్వారా ప్రసాదించుదాం.